మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 25న తొలి ఏకాదశి పర్వదినం రాబోతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. అయితే ఈ తొలి ఏకాదశిలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ పవిత్ర కథలు వింటే చాలు, 2 నిమిషాల్లో మీ దశ మారిపోతుంది. వద్దన్నా ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. 3 కోట్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహంతో వద్దన్న ధనవర్షం కురుస్తుంది. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. రాజయోగం పడుతుంది. 1000 ఏళ్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. పాపాలన్నీ పోయి మహాపుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు. కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కమెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నారాయణాయ నమో నమః అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి రుక్మాంగత మహారాజు గారి తోటలో నందనవనాన్ని మించిన ఉద్యానవనం ఉందని నారదుడు ఇంద్రుడితో చెప్పగా చూసి రమ్మని అప్సరస్సులను పంపాడు ఇంద్రుడు. వాళ్ళు రాత్రిపూట ఆకాశ మార్గమున భూలోకంలో ఉన్న ఆ తోటలోనికి వచ్చి మొత్తం పూలన్నిటినీ కూడా కోసుకు వెళ్ళిపోయేవారు. మరునాడు రుగ్మంత మహారాజు పూజకు పువ్వులు లేకపోవటం వలన పూలు ఏమయ్యాయని ఆరా తీయగా కాపలా భటులు ఆ పువ్వులు కోసినట్లు ఎవ్వరూ ఏమీ చూడలేదని చెప్తారు. అప్పుడు రుక్మాంగద మహారాజు కాపలా వాళ్లను ఎక్కువ మందిని పెడతాడు. అయినా మరునాడు కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. ఇలా 3 రోజులు వరుసగా జరగటంతో చర్చ మొదలవుతుంది. భటులంతా కంటి మీద కునుకు లేకుండా పూల తోటలోనికి చీమను కూడా పోనీయకుండా జాగ్రత్త పడినా ఇలా జరుగుతుందంటే ఆకాశ మార్గమున ఎవరో దొంగిలిస్తున్నారని చెప్పటంతో రాజుగారు తోట మొత్తం దేవుని నిర్మాల్యం అంటే పూజకు దేవుని మీద పెట్టి తీసేసిన పువ్వులు, పత్రి మొదలైనవి చెల్లిస్తారు. ఆ నిర్మాల్య దోషం వలన మరుసటి రోజు ఉదయానికల్లా అప్సరసులు అలా తోటలో నిల్చుని కనిపిస్తారు. పాదములకు దేవుని నిర్మాల్యం తగలటం చేత దైవత్వాన్ని, తిరిగి ఆకాశ మార్గమున ఎగిరిపోయే శక్తిని అప్సరసులు కోల్పోతారు. అప్పుడు రాజుగారు అప్సరసలను అడిగి విషయమంతా తెలుసుకుని మంత్రి సలహా మేరకు ఆ రోజు ద్వాదశి కావటం చేత నిన్న అనగా ఏకాదశి నాడు ఎవరైతే భోజనం చేయకుండా రాత్రి నిద్రపోకుండా ఉన్నారో వాళ్లను తీసుకుని వచ్చి వాళ్ళ ఫలితాన్ని వీళ్లకు ధారపోస్తే తిరిగి అమరత్వం పొందుతారని, కావున అలా భోజనం నిద్ర లేని వాళ్లను తీసుకుని రమ్మని భటులను ఆజ్ఞాపిస్తారు. తర్వాత భటులు నగరమంతా కూడా గాలించగా ఒక పూరి గుడిసెలో ఉన్న ముసలవ్వ కనిపిస్తుంది. రాత్రి భోజనం చేశావా అంటే నా కోడలు పెట్టలేదని, భోజనం లేకపోవటం వలన రాత్రి నిద్ర పట్టలేదని చెప్పగా ఆ అవ్వను రాజు వద్దకు తీసుకుని వెళ్తారు భటులు. అప్పుడు ఆ అవ్వ తన ఫలంలోని కొంత భాగాన్ని ఆ ముగ్గురికి ధారపోయగా అప్సరసులు తిరిగి ఇంద్రుని వద్దకు వెళ్తారు. ఇదంతా గమనించిన రాజుగారు తెలియకుండా చేసిన ఉపవాసానికి, జాగరణకే ఇంత ఫలితం ఉంటే తెలిసి భక్తి ప్రవర్తులతో ఏకాదశి వ్రతం చేస్తే ఇంకెంత ఫలితం ఉంటుందా అని ఈ ఏకాదశి వ్రతం గురించి ఆరా తీసి దాని గురించి మొత్తం తెలుసుకుని తన రాజ్యంలో అందరూ ఏకాదశి ఆచరించి తీరాల్సిందే అని ఆజ్ఞాపించాడు. అప్పట్నుంచి అందరూ ప్రతి ఏకాదశికి రాత్రిపూట నాటకాలు, కథా కాలక్షేపాలు చేయించేవారు. దానితో అందరూ మోక్షాన్ని పొంది ఎవ్వరూ నరకానికి వెళ్ళటం లేదు. నరకంలో పాపులు ఎవ్వరూ లేరు. అప్పుడు యమధర్మరాజు పాపులు ఎవ్వరూ లేరు, ఇక నేనేమి చెయ్యను అని తన మొరను శ్రీ మహావిష్ణువుకు విన్నవించుకుంటాడు. ఈ సమస్య నుండి బయటపడడం కోసం శ్రీ మహావిష్ణువు మోహిని అవతారమెత్తి రాజుగారిని మోహించారు. దానితో రాజుగారు పెళ్లి చేసుకుందాము అని అనుకోగా మోహినీదేవి ఆయనతో, నాకు ఒక కోరిక ఉన్నది, నాకు నచ్చినప్పుడు అడుగుతాను, ఆ కోరికను కాదనకుండా తీర్చాలి, ఈ షరతుకు సిద్ధమైతే పెళ్లి చేసుకుంటాను అంటుంది. దానికి రాజు ఒప్పుకొని మోహినిని పెళ్లి చేసుకుంటారు. కొన్ని సంవత్సరాలకు వారిద్దరికీ కూడా ఒక బాబు పుడతాడు. ఆ బాబును రాజుగారు ఎంతో అల్లారు ముద్దగా పెంచుతారు. ఒక తొలి ఏకాదశి నాడు మోహినీదేవి ఆ బాబును శివుడికి బలి ఇవ్వవలసినదిగా రాజును కోరుతుంది. మోహినికి ఇచ్చిన మాటకు కట్టుబడి రాజుగారు ఖడ్గంతో బాబును చంపబోగా ఆ ఖడ్గమే పూలమాలాయి బాబు మెడలో పడుతుంది. అప్పుడు మెచ్చిన మోహినీదేవి రూపంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు జరిగిన వృత్తాంతమంతా కూడా వివరించి
ఇక నుంచి ఏకాదశి ఉపవాసం ఉండి జాగరణ చేసి ద్వాదశి నాడు పూజ చేసి ఈ కథను తలుచుకుని కథ అక్షింతలను వేసుకుంటే కోటి జన్మల పుణ్యం వస్తుంది అని చెప్పాడు. ఇది తెలియని వాళ్ళు, తెలిసిన ఏకాదశిని ఆచరించని వాళ్ళు యమలోకానికి వెళ్తారని రుక్మాంగద మహారాజుకు విష్ణుమూర్తి చెప్పాడు. అలా ఏకాదశి వ్రతం చెయ్యని వారు యమలోకానికి వెళ్ళటం ప్రారంభించారు. యమధర్మరాజుకు కూడా కొంత ఉపశమనం కలిగింది. తొలి ఏకాదశి సందర్భంగా దేవుడు భక్తుడి కోసం విషం కూడా తింటాడు అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు మోక్షం ప్రాప్తిస్తుంది. జీవితంలో ఎప్పుడూ ఎలాంటి కష్టం రాదు. చాలా కాలం క్రితం ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరి మధ్యలో ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉండేది. దాని పక్కనే దట్టమైన పచ్చని పొలాలు, చెట్లు ఉండేవి. ఆ గ్రామంలో ఆనందయ్య అనే ఒక షావుకారు ఉండేవాడు. పేరుకు షావుకారు, కానీ ఆయన పరమ పిసినారి. పైసా ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయినంత బాధపడుతూ ఉండేవాడు. డబ్బు సంపాదించటమే, దాచుకోవటమే ఆయన జీవిత ధ్యేయం. అదే ఊరిలో నది ఒడ్డున ఒక చిన్న కుటీరంలో శివానంద స్వామి అనే ఒక సన్యాసి ఉండేవాడు. ఆయన నిరాడంబర జీవితం గడిపేవాడు. ఎల్లప్పుడూ భగవంతుని నామాన్ని జపిస్తూ పూజల్లోనే సమయం గడిపేవాడు. ఊరిలోని పురాతన విష్ణు దేవాలయాల్లోనే ఆయన ఎక్కువ సమయం గడిపేవాడు. ఆయన కళ్ళల్లో ఎప్పుడూ ఒక దివ్యమైన ప్రశాంతత, ముఖాలపై చిరునవ్వు ఉండేది. ఊరి ప్రజలు ఆయన్ని ఎంతో గౌరవించేవారు. ఆనందయ్యకు ఊరి మధ్యలో ఒక పెద్ద కిరాణా దుకాణం ఉండేది. ఆయన నిత్యం దుకాణంలో కూర్చుని ప్రతి పైసా లెక్క చూసుకుంటూ ఉండేవాడు. ఒక చీమ కూడా అరువు అడగడానికి భయపడే అంత పిసినారి ఆయన. ఒకరోజు ఆనందయ్యకు ఊరి బయట ఒక ముఖ్యమైన పని వచ్చింది. దుకాణాన్ని నడపడానికి కొడుకు రాముడిని పిలిచి, రాము, నేను పని మీద బయటకు వెళ్తున్నాను, నువ్వు దుకాణంలో ఉండు. ఎవరైనా సామాన్లు కొనుక్కోవడానికి వస్తే ఇవ్వు, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, అరువు మాత్రం అస్సలు ఇవ్వకు. నేను ఇప్పుడే వస్తాను అని చాలా గట్టిగా చెప్పి వెళ్ళాడు. రాముడు తండ్రి మాటలను శ్రద్ధగా విన్నాడు. ఎందుకంటే తండ్రి కోపం తెలిసినవాడు. ఆనందయ్య వెళ్ళిన కొద్దిసేపటికే శివానంద స్వామి ఆ దుకాణానికి వచ్చారు. ఆయన ఊరంతా భిక్షాటన చేసి ఏదో దొరికిన దాంతో భోజనం చేసుకుందామని వస్తూ ఉంటారు. ఆయన కళ్ళల్లో ఆకలి స్పష్టంగా కనిపిస్తుంది. నాయనా రాము అని ప్రేమగా పిలిచి, కాస్త ఉప్పు ఇవ్వవా, ఈరోజు కూరల్లో ఉప్పు లేదు అని అడిగారు. రాముడికి సన్యాసి అంటే చాలా గౌరవం. తండ్రి అరువు ఇవ్వద్దు అన్నాడు, కానీ ఉప్పు అడిగారు కదా, అది కూడా ఒక చెంచాడు మాత్రమే కదా అని ఆలోచించాడు. ఉప్పు డబ్బాల నుంచి ఒక చెంచాడు ఉప్పు తీసి సన్యాసికి ఇచ్చాడు. కానీ త్వరగా ఇవ్వాలనే తొందరలో ఉప్పు డబ్బా మూత పెట్టడం మర్చిపోయాడు. సన్యాసి ఉప్పు తీసుకుని శ్రీహరి నామాన్ని జపిస్తూ, నీకు శుభం కలుగుతుంది నాయన అని దీవించి వెళ్ళిపోయారు. కొంచెం సేపటికి ఆనందయ్య తన పని పూర్తి చేసుకుని దుకాణానికి తిరిగి వచ్చాడు. వస్తూనే మూత తెరిచి ఉన్న ఉప్పు డబ్బాను చూశాడు. ఆయనకు కోపం నశాలానికి అంటింది. నేను లేనప్పుడు ఏం జరిగాయి, ఎవరు వచ్చారు అని కొడుకును కోపంగా అడిగాడు. రాముడు భయపడుతూ, అవును నాన్నగారు, నది ఒడ్డున ఉండే సన్యాసి వచ్చారు, కొంచెం ఉప్పు అడిగితే ఒక చెంచాడు ఉప్పు ఇచ్చాను అని చెప్పాడు. రాముడి మాట వినగానే ఆనందయ్య గుండె ఆగిపోయినంత పనైంది. అతని కళ్ళల్లో ఆశ్చర్యము భయము కలిసిపోయాయి. అయ్యో, ఆ డబ్బాలో ఉన్నది ఉప్పు కాదు, అది ఒక విష పదార్థం. దాన్ని పొరపాటున ఉప్పు డబ్బాలో పెట్టాను అని గాబరాపడి దుకాణం వదిలి సాధువు వద్దకు పరుగులు తీశాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆనందయ్య సన్యాసి కుటీరం వద్దకు చేరుకునేసరికి ఆయన అప్పటికే తన వంట పూర్తి చేసుకుని భగవంతుని నైవేద్యం పెట్టి భోజనానికి కూర్చోబోతూ ఉన్నారు. ఆ దృశ్యం చూసి ఆనందయ్య ప్రాణాలు పోయినంత పనైంది. మహాత్మా, ఆగండి, దయచేసి ఆ భోజనం తినకండి. నా దుకాణం నుంచి మీరు తెచ్చింది ఉప్పు కాదు, అది విష పదార్థం. దయచేసి ఆ భోజనం తినకండి అని బిగ్గరగా అరిచాడు. సన్యాసి ప్రశాంతంగా ఆనందయ్య వైపు చూశారు. ఆయన ముఖంలో ఎటువంటి ఆందోళన లేదు. నువ్వు ఆలస్యంగా వచ్చావు నాయన, నేను ఈ భోజనాన్ని అప్పుడే భగవంతునికి నివేదించాను, కనుక నేను ఇదే తినాలి. ఒకసారి దేవునికి నివేదించిన నైవేద్యాన్ని తినకుండా వదలకూడదు. ఒకవేళ నైవేద్యం పెట్టకుంటే అది వేరు, తినకుండా వదిలేయవచ్చు. ఇప్పుడు అది ప్రసాదంగా మారింది. ప్రసాదంలో విషం ఉండదు అని నమ్మకంతో చెప్పి ఆ భోజనాన్ని తినటం ప్రారంభించారు. ఆనందయ్య కళ్ళు బైర్లు కమ్మాయి. సన్యాసి భోజనం చేయటం చూసి ఆయనకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా కొడుకు పొరపాటు వల్ల ఈయన ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలిస్తే ప్రజలు నన్ను క్షమించరు అని మనసులో బాధపడ్డాడు. భోజనం చేశాక సాధువు అక్కడే పడుకుని నిద్రపోయారు.
విషం కలిసిన భోజనం తినటం వల్ల సన్యాసికి ఏమైనా జరుగుతుందేమో అనే భయంతో ఆనందయ్య అక్కడే కూర్చుండిపోయాడు. ఒకవేళ మధ్యరాత్రిలో ఏమైనా అయితే వెంటనే ఈయనను వైద్యుని వద్దకు తీసుకుని వెళ్తాను అని అనుకుని సన్యాసిని కాపలా కాస్తూ అక్కడే కూర్చున్నాడు. ఇలా ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమించని ఆనందయ్య చివరికి అలసటతో అక్కడే నిద్రపోయాడు. సూర్యోదయం అయింది. సూర్యకిరణాలు భూమిపై ప్రసరించాయి. ఆనందయ్య నిద్రలేచి కళ్ళు తెరిచాడు. ఎదురుగా సన్యాసి రోజులాగే నిద్రలేచి నదిలో స్నానం చేస్తూ కనిపించారు. ఆయన ముఖం మరింత తేజోవంతంగా ప్రశాంతంగా ఉంది. ఆనందయ్య ఆశ్చర్యపోయి, మహాత్మా, మీరు బాగానే ఉన్నారు కదా, మీకు ఏమీ కాలేదు కదా అని గాబరాగా అడిగాడు. సన్యాసి చిరునవ్వుతో, భగవంతుని ఆశీర్వాదం నాయన, ఆయన దయ ఉంటే నాకేమవుతుంది అని ప్రశాంతంగా చెప్పారు. స్నానం చేశాక సన్యాసి రోజులాగానే గుడికి వెళ్ళారు. ఆనందయ్య కూడా ఆయన వెనకాలే వెళ్ళాడు. గుడి తలుపులు తెరిచేసరికి లోపల ఉన్న విష్ణుమూర్తి విగ్రహం నీలంగా మారిపోయి ఉంది. విగ్రహం పూర్తిగా నీలిరంగులో ఉండటం చూసి అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ చమత్కారం చూసిన ఆనందయ్యకు ఏం జరిగిందో వెంటనే అర్థమైపోయింది. సన్యాసి తిన్న భోజనంలోని విషాన్ని భగవంతుడే స్వయంగా తన శరీరంలోనికి తీసుకుని సన్యాసిని రక్షించాడని గ్రహించాడు. భగవంతుని ప్రసాదం విషంతో నిండి ఉందని తెలిసి కూడా దేవుడు దానిని స్వీకరించి తన భక్తుణ్ణి కాపాడటం చూసి ఆనందయ్య మనసులో పెద్ద మార్పు మొదలయ్యింది. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లోపల పేరుకుపోయిన పిసినారితనం, అహంకారం, డబ్బు వ్యామోహం ఒక్కసారిగా కరిగిపోయాయి. భగవంతుని పట్ల ఆయనకు చెప్పలేనంత భక్తి శ్రద్ధ మొదలయ్యింది. సంసారం పట్ల, వ్యాపారం పట్ల ఆయనకు వైరాగ్యం కలిగింది. తన కుటుంబం, వ్యాపారం, ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఈ దైవ మహిమ ముందు ఎంత చిన్నవో అర్థమైంది. ఆనందయ్య వెంటనే తన వ్యాపార బాధ్యతను తన కొడుకు రాముకి అప్పగించాడు. తన జీవితాన్ని దైవసేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన శివానంద స్వామికి శిష్యునిగా మారి తన మిగిలిన జీవితాన్ని భగవంతుని భక్తిలో, ఆయన నామ స్మరణలో, నిస్వార్థ సేవలో లీనమైపోయాడు. ఆయనకు నిజమైన సంపద అంటే డబ్బు కాదని, భగవంతుని అనుగ్రహం, నిస్వార్థ భక్తి అని తెలిసింది. ఈ కథ మనకు తెలియజేసేది ఏమిటి అంటే, భగవంతుని భక్తి అనేది డబ్బుతో, దాన ధర్మాలతో కొలవబడేది కాదు. అది హృదయంలోని స్వచ్ఛత, నమ్మకం, నిస్వార్థ ప్రేమపై ఆధారపడి ఉంటుంది. దేవుడు ఎల్లప్పుడూ తన నిజమైన భక్తులను రక్షిస్తాడు. వారిని ఏ ఆపద దరిచేరనియ్యడు. మన కళ్ళ ముందు జరిగే అద్భుతాలు మన జీవితాలను మార్చగలవు, సరిదిద్దగలవు. ఈ తొలి ఏకాదశి సందర్భంగా పిచ్చుక చేసిన తొలి ఏకాదశి కథను వింటే చాలు, మీ జన్మ ధన్యమైపోతుంది. ఒక్క నిమిషంలో మీ దశ మారిపోతుంది. ధన సమస్యలు పోతాయి, ధనం దూసుకు వస్తుంది. అనగనగా ఒక విశాలమైన అడవిలో ఒక పిచ్చుక ఉండేది. దానికి లోక జ్ఞానం పెద్దగా లేదు. ధర్మం, దైవం, పుణ్యం, పాపం ఇవేమీ దానికి తెలియవు. దాని ఆలోచనలన్నీ కేవలం ఆకలి తీర్చుకోవటం, కడుపు నింపుకోవటం, పిల్లి వంటి శత్రువుల నుండి ప్రాణాలు కాపాడుకోవటం వరకే పరిమితం. ప్రతి ఉదయం లేవగానే ఆహారం కోసం పరుగులు తీసేది ఆ పిచ్చుక. చీకటి పడేసరికి గూడు చేరేది. ఇదే దాని నిత్యకృత్యం. అదే అడవికి ఆనుకుని ఉన్న ఒక పెద్ద రాజ్యానికి అమరసింహుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా శక్తివంతుడు, ధనవంతుడు, కానీ అహంకారి. తాను చేసే దానాలు, ధర్మాలు, పెద్ద పెద్ద యజ్ఞాలు తనని మాత్రమే గొప్పవాడిగా నిరూపిస్తూ ఉన్నాయని, వాటి ద్వారా మాత్రమే తనకు మోక్షం లభిస్తుందని ప్రగాఢంగా నమ్మేవాడు అమరసింహుడు. ప్రజల పట్ల దయ ఉన్న నిస్వార్థ సేవ కన్నా తన గొప్పతనాన్ని చాటుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఒకరోజు ఆహారం వెతుక్కుంటూ వెళ్తున్న పిచ్చుక అడవిలో ఒక మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరుకుంది. ఆశ్రమంలో మహర్షి తన శిష్యులకు తొలి ఏకాదశి ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఉన్నారు. పిచ్చుక దగ్గరలోను చెట్టు కొమ్మపై కూర్చొని వారు ఏం మాట్లాడుకుంటున్నారో అని వినసాగింది. అప్పుడు మహర్షి గంభీర స్వరంతో, శిష్యులారా, ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్ళే పవిత్రమైన తొలి ఏకాదశి. ఈ రోజున ఉపవాసం ఉండి ఆహారం తీసుకోకుండా మనస్ఫూర్తిగా నారాయణ నారాయణ అని అనుకుంటూ విష్ణుమూర్తిని తలుచుకుంటే సమస్త పాపాలు నశించి మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. ఇది కేవలం మానవులకే కాదు, సకల జీవరాశికి వర్తిస్తుంది. కేవలం భక్తి, శ్రద్ధ ముఖ్యం, కానీ ఆడంబరాలు కాదు అని చెప్పారు. ఈ మాటలు వినగానే పిచ్చుకకు ఆశ్చర్యం కలిగింది. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే నిజంగానే ఇంత గొప్ప పుణ్యం వస్తుందా? నేను నా జీవితమంతా కేవలం ఆహారం కోసమే బ్రతికాను.
నాకు ఎన్నో పాపాలు అంటి ఉంటాయి. ఇల్లుల నుండి తప్పించుకోవడానికి చేసిన పాపాలు, పురుగుల్ని చంపి తినటం వలన వచ్చిన పాపాలు, ఆహారం కోసం పడిన ఆరాటం, వీటన్నిటికీ ఒకరోజు ఉపవాసం ఉంటే ఆ పాపాలన్నీ పోతాయా అని ఆలోచించింది. మహర్షి మాటలు దాని చిన్న మనసులో బాగా నాటుకుపోయాయి. దాంతో ఆ పిచ్చుక ఏమైతే అది అవుతుందిలే, ఈరోజు ఉపవాసం ఉందాం అని గట్టిగా నిశ్చయించుకుంది. దాంతో అది ఆ తొలి ఏకాదశి రోజు ఏమీ తినకుండా అలాగే ఉంది. తన జీవితంలో ఎప్పుడూ కడుపు మార్చుకొని ఆ పిచ్చుకకు ఉపవాసం ఉండటం చాలా కష్టం అనిపించింది. ఆకలితో అలసటతో దాని ప్రాణాలు విలవిలలాడాయి. అయినా సరే మహర్షి చెప్పిన వైకుంఠం పాపాలు నశించటం అనే మాటలను గుర్తు తెచ్చుకుని ఎలాగైనా సరే ఈ వ్రతాన్ని పూర్తి చేయాలని పట్టుదలతో ఉంది. అది ఎందుకు ఇంత పట్టుదలతో ఉందో దానికి కూడా సరిగ్గా తెలియదు. కానీ ఏదో తెలియని శక్తి దానిని ముందుకు నడిపిస్తుంది. పగలు గడిచి రాత్రి కూడా గడిచింది. ఆ రాత్రికి అది బలహీనంగా చెట్టు కొమ్మపైనే కూర్చొని ఆకలి బాధను మర్చిపోయే ప్రయత్నంలో నారాయణ నారాయణ అని తన మనసులో జపించుకుంది. విష్ణుమూర్తి గురించి దానికి సరిగ్గా తెలియకపోయినా మహర్షి చెప్పిన ఆ పేరునే తలుచుకుంది. తెల్లవారేసరికి తొలి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ఆకలి దప్పులను భరించలేక ఆ పిచ్చుక చివరికి ప్రాణాలు వదిలింది. అదే సమయంలో సరిగ్గా తొలి ఏకాదశి రోజు సాయంత్రం అమరసింహ మహారాజుకు తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరం వచ్చింది. ఎంతమంది వైద్యులు వచ్చినా నయం కాలేదు. ఆయన ప్రాణాలు గాలిలో దీపంలా కొట్టుకుంటూ ఉన్నాయి. ఎన్నో దాన ధర్మాలు యజ్ఞాలు చేసినా తనకే ఇలా ఎందుకు జరుగుతుందని మహారాజు మనసులో మదనపడ్డాడు. పిచ్చుక ప్రాణం వదిలిన వెంటనే ఆకాశం నుండి దివ్యమైన తేజస్సుతో విష్ణుదూతలు దిగివచ్చారు. వారు పిచ్చుక ఆత్మను వైకుంఠానికి తీసుకువెళ్లారు. పిచ్చుకకు ఏమీ అర్థం కాలేదు. నేను కేవలం ఒక చిన్న పిచ్చుకను, ఎప్పుడూ ఆహారం తప్ప వేరే ఆలోచన లేని దాన్ని, నాకెందుకు కలిగింది ఈ వైకుంఠ ప్రాప్తి అని ఆశ్చర్యపోయింది. అప్పుడు విష్ణుదూతలు చిరునవ్వుతో ఆ పిచ్చుకతో ఇలా అన్నారు. ఓ చిన్నారి పిచ్చుక, నువ్వు తెలియకుండానే అయినా సరే పవిత్రమైన తొలి ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం ఉన్నావు. అంతేకాకుండా తెలియకుండానే అయినా విష్ణునామాన్ని తలుచుకున్నావు. తొలి ఏకాదశి వ్రతాన్ని నిజమైన భక్తితో పట్టుదలతో ఆచరించిన వారికి మాత్రమే లభించే గొప్ప ఫలితం ఇది. నీకు ధర్మం తెలియకపోయినా నీ అజ్ఞానంలో నువ్వు చేసిన నిస్వార్థ త్యాగం, దేవుడి నామం పట్ల నీ అమాయకమైన విశ్వాసం నీకు ఈ మోక్షాన్ని ప్రసాదించాయి అని విష్ణుదూతలు పిచ్చుకతో చెప్పారు. దానికి ఆ పిచ్చుక ఆనందంతో పులకరించిపోయింది. మరోవైపు మృత్యువు అంచున ఉన్న అమరసింహ మహారాజుకు కలలో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. విష్ణుమూర్తి రాజుతో ఇలా అన్నారు. అమరసింహ, నీవు చేసిన దాన ధర్మాలు గొప్పవే, కానీ వాటిల్లో కొంత అహంకారం, పేరు ప్రతిష్టలు కావాలనే కోరికలు ఉన్నాయి. ఈ తొలి ఏకాదశి రోజున నీ దగ్గరలో ఉన్న అడవిలో ఒక చిన్న పిచ్చుక తన ఆకలిని సైతం లెక్క చేయకుండా నా నామాన్ని తలుచుకుంటూ ప్రాణాలు వదిలింది. దానికి ధర్మం తెలియదు, దానం తెలియదు, కేవలం నా నామం పలకటం, ఉపవాసం ఉండటం మాత్రమే చేసింది. అది అజ్ఞానంగా చేసిన నిస్వార్థ భక్తి. దానిని చూసి నేనే ఆశ్చర్యపోయాను. అదే అసలైన నిష్కామ కర్మ. నీవు నీ సంపదతో చేసిన దానాల కన్నా ఆ చిన్న పక్షి ఆకలితో చేసిన ఆ నిస్వార్థ ఉపవాసమే నాకు ఎక్కువ ప్రీతిపాత్రమైంది. అహంకారం లేని చిన్న భక్తే నాకు కావాలి అని విష్ణుమూర్తి రాజుతో చెప్పాడు. కల నుండి మేలుకున్న మహారాజుకు తన అహంకారం అర్థమయ్యింది. తనకున్న ధనం, అధికారం కన్నా నిస్వార్థ భక్తి, దయ, కరుణలే గొప్పవని తెలుసుకున్నాడు. తాను చేసిన దానాలలో ప్రచారం కన్నా నిజమైన దయకే విలువ ఇవ్వాలని గ్రహించాడు. అతనిలో అప్పటికప్పుడే మార్పు మొదలైంది. మహారాజు వెంటనే లేచాడు. అప్పటికీ తన జబ్బు తగ్గటమే కాదు, ఆయన అంతకు ముందు ఉన్న దానికంటే ఎక్కువ శక్తిని, ప్రశాంతతను పొందాడు. అప్పటి నుండి అమరసింహ మహారాజు అహంకారాన్ని విడిచిపెట్టి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయటం ప్రారంభించాడు. తనకు కలిగిన సంపదను కేవలం తన గొప్పతనం పెంచుకోవడం కోసం కాకుండా నిజంగా అవసరమైన వారికి సహాయం చేయడానికి ఉపయోగించాడు. ఆయన రాజ్యంలో పేదలందరినీ ఆదుకున్నాడు. అంతేకాదు ఆయన తొలి ఏకాదశి గొప్పతనాన్ని తెలుసుకుని ప్రతి సంవత్సరం తను ఆ వ్రతాన్ని పాటించి రాజ్యంలోని ప్రజలందరూ కూడా తొలి ఏకాదశి వ్రతాన్ని తప్పనిసరిగా పాటించాలని దండోరా వేయించాడు. అలా ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు.
ఈ కథ ద్వారా మనం తెలుసుకునేది ఏమిటి అంటే, దైవభక్తి అనేది కేవలం ఆడంబరాలలో, గొప్ప దాన ధర్మాలలో మాత్రమే ఉండదు. అది నిస్వార్థతలో, కరుణలో, అజ్ఞానంలో కూడా ఉండే స్వచ్ఛమైన విశ్వాసంలో ఉంటుంది. తొలి ఏకాదశి వంటి పవిత్ర దినాలలో మనసులో ఎలాంటి స్వార్థం లేకుండా చేసే చిన్నపాటి త్యాగం కూడా దేవుడికి ఎంతో ప్రీతిపాత్రం. ఎవరైతే ఈ కథ వింటారో వారికి కోటి ఉపవాసాలు చేసిన పుణ్యం, సమస్త శుభాలు మరియు పాపాల నుండి విముక్తి కలుగుతాయి. అహంకారం వదిలి స్వచ్ఛమైన మనసుతో జీవిస్తే దైవ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఒకనాడు జైమిని మహర్షి తన గురువైన వ్యాస మహర్షి వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు. గురువుగారు, నేను ఏకాదశి అనే పదాన్ని చాలాసార్లు విన్నాను. అసలు ఏకాదశి అంటే ఏమిటి? ఏకాదశి రోజు ఏం చేయాలి? ఏకాదశి గురించి పూర్తి వివరాలు చెప్పి నాకు జ్ఞానోదయం కలగజేయండి అని వ్యాస మహర్షిని అడుగుతాడు. అప్పుడు వ్యాస మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు. మంచి ప్రశ్న అడిగావు. ఈ సందేహం రాబోయే తరాల వారికి కూడా కలుగుతుంది. వారిలో కొంతమంది మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. వారికి కూడా ఇప్పుడు మనం చెప్పే విషయం చాలా ఉపయోగపడుతుంది అని ఏకాదశి విశిష్టత గురించి ఇలా వివరించసాగారు వ్యాస మహర్షి జైమిని మహర్షికి. సృష్టి ఏర్పడిన తరువాత భగవంతుడైన విష్ణువు పాపమునకు మానవీకరణ చేయదలచి పాప పురుషుణ్ణి సృష్టించాడు. మానవుడు చేసిన పాపాలు, కర్మలను బట్టి వారికి శిక్షలు విధించటం, వారికి పునర్జన్మను కలగజేయటం లాంటి ధర్మాన్ని నిర్వర్తించేవాడు పాపపురుషుడు. ఒకనాడు విష్ణువు యమధర్మరాజు వద్దకు వెళ్తాడు. అక్కడి ప్రజలందరూ శిక్షింపబడుతూ ఉంటారు. ఆ ప్రదేశమంతా శిక్షింపబడుతున్న ప్రజల ఆర్తనాదాలు, ఏడుపులతో నిండి ఉంటుంది. వీటన్నిటినీ చూసిన విష్ణుమూర్తి, వీరందరూ ఎవరు? వారిని ఎందుకు శిక్షిస్తున్నారు అని యమధర్మరాజును అడుగుతాడు. దానికి యమధర్మరాజు ఇలా అంటాడు. స్వామి, మీరు పాపపురుషుణ్ణి నియమించారు కదా, ఆయన తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఎవరైనా పాపాలు చేస్తే వారిని పాపపురుషుడు శిక్షిస్తున్నాడు. అందుకే వీరందరికీ ఈ బాధలు అని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి, మరి వీరికి ఈ పాపాల నుండి విముక్తి ఎలా లభిస్తుంది అని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు, నాకు ఎలా తెలుస్తుంది స్వామి? మీరే ఈ జగత్తును సృష్టించారు, మీరే జగన్నాథుడు, మీరే చెప్పాలి అన్నాడు. ఇంతలో విష్ణుమూర్తిలో ఉన్న కరుణ ఒక స్త్రీగా రూపం దాల్చి వచ్చి ఇలా అంది. ఎవరైతే ఈరోజు నా ప్రభువైన విష్ణుమూర్తిని స్మరిస్తారో, ప్రార్థిస్తారో వారికి పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఇదే నా వాగ్దానం అని పలికింది. ఈ విషయాన్ని విన్న యమలోకంలోని పాపులందరూ కూడా విష్ణుమూర్తిని పూజించి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు. అప్పుడు ఆ స్త్రీని విష్ణుమూర్తి ఇలా ప్రశ్నిస్తాడు. ఎవరు నువ్వు? నిన్ను ఎవరు పంపించారు అని అడుగగా ఆమె ఇలా చెప్తుంది. స్వామి, నేను మీ పాదదాసిని, ఏకదాసిని, మీలోని కరుణ రూపం దాల్చగా ఏర్పడిన దానిని. దయచేసి మీరు నాకు అనుమతి ఇవ్వండి. ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి పాపాల నుండి విముక్తి లభించేలాగా చెయ్యండి. ఎలా అయితే ఈ యమలోకంలోని పాపులందరికీ విముక్తి లభించిందో అలాగే విశ్వంలోని పాపులందరికీ కూడా ఈరోజు మిమ్మల్ని పూజించటం ద్వారా వారి పాపాల నుండి విముక్తి లభించేలాగా చెయ్యండి స్వామి అని కోరుతుంది. అంతటా విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు. ప్రజలందరూ ఈ విషయం తెలిసి విష్ణుమూర్తిని పూజించి వారి పాపాల నుంచి విముక్తి పొందుతారు. ఇది తెలిసిన పాపపురుషుడు విష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, అందరూ మిమ్మల్ని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందుతున్నారు. మరి నేను ఏం చెయ్యాలి? నా పుట్టుకకు అర్థం ఏముంది అని అడుగుతాడు. దానికి విష్ణుమూర్తి, నీవు అవసరం లేదు, నా రాజ్యం వదిలి వెళ్ళిపో అంటారు. దానికి పాపపురుషుడు, నీవు జగమంతా ఉండే జగన్నాథుడవు, నేను ఎక్కడికి వెళ్ళను అని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఎప్పుడైతే ఏకాదశి తన కార్యనిర్వహణలో ఉండదో అప్పుడు నీ ధర్మాన్ని పాటించు అని చెప్తాడు. ఆమె ఎప్పుడు అధికారంలో ఉంటుందో అప్పుడు నీవు ఎక్కడైనా దాక్కో అని చెప్తాడు. దానికి పాపపురుషుడు, నేనెక్కడ దాక్కోవాలి అని అడుగుతాడు.
అంతటా విష్ణుమూర్తి ఏకాదశి రోజు నీవు ధాన్యంలో దాక్కో అని అంటాడు. ఆయన చెప్పిన విధంగానే పాపపురుషుడు ఏకాదశి రోజు ధాన్యాలలో దాక్కుని ఉంటాడు. అందుకే ఏకాదశి రోజు ధాన్యాలను తినటం మహాపాపం. ఏకాదశి రోజు చేసే ఉపవాసం ఎందుకంటే ఏకాదశి అంటే 11, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే జీవించటం అని అర్థం. ఈరోజు నిద్ర తిండి వదిలేసి మానవుని యొక్క 11 సూక్ష్మ జ్ఞానములతో ఆయన మీద ఏకాగ్రతతో జీవించటమే ఉపవాసం. విష్ణుమూర్తిని ప్రార్థించటంలో మానవుడికి అవసరమైన తిండిని కూడా వదిలేసి 11 జ్ఞానేంద్రియాలను ఆయన మీదే లగ్నం చేయాలి. ఆకలితో ఉండి ఆత్మ మీద మనసును లగ్నం చేయలేము అనుకునేవారు పండ్లు పాలు తీసుకోవచ్చు. అవి కూడా సరిపోకపోతే కావలసినన్ని తినవచ్చు. అని ఆ పరమాత్మ మీదే మొత్తం మనసును లగ్నం చేసి మంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి అని వ్యాస మహర్షి జైమిని మహర్షికి చెప్పాడు. ఒకసారి పాండవాగ్రజుడు అయినటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూసి ఇలా ప్రశ్నించాడు. ఓ జనార్దన, ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? దాన్ని ఆచరించే పద్ధతి ఏమిటి? దానిని ఆచరించటం వలన కలిగే ఫలితాలు ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ ధర్మనందన, ఒకసారి నారదుడు బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగాడు. ఆ వివరాలు చెప్తాను విను అంటూ ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. శ్రేష్ఠుడగు నారదుడు ఒకసారి తన తండ్రిని సమీపించి, తండ్రి, ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? విష్ణు ప్రీత్యార్థమై ఏకాదశి వ్రత పాలన చేసే విధానాన్ని నాకు తెలియజేయండి అని ప్రశ్నించాడు. అది వినిన బ్రహ్మ అతనితో, ఏకాదశి వ్రతమంతటి పవిత్రమైన వ్రతం ఈ భౌతిక జగత్తులో వేరే ఒకటి లేనే లేదు. సమస్త పాపాలను నశింపచేయడానికి మనిషి తప్పనిసరిగా ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. ఏకాదశి వ్రత పాలన చెయ్యలేని వాడు నరకగామి అవుతాడు. ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి శయన లేదా పద్మ ఏకాదశి అని పిలువబడుతోంది. రిషికేశుని ప్రీత్యార్థమై మనుజుడు ఈ ఏకాదశిని పాలించాలి అని అన్నాడు. అంతేకాదు, ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని తెలిపే కథ చెప్తాను విను అని బ్రహ్మ నారదుడితో ఇలా చెప్పసాగాడు. ప్రపంచ చక్రవర్తి రాజర్షి అయిన మాంధాత గురించి పురాణాలలో చెప్పబడింది. అతడు సూర్యవంశంలో జన్మించాడు. పరమ శక్తిమంతుడు, సత్యసంధుడు అయిన అతడు ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలించేవాడు. అతని రాజ్యంలో కరువు కాటకాలు గాని ఏ విధమైన రోగం గాని ఉండేవి కావు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ సమృద్ధిగా ఉండేవారు. మాంధాత కోశాగారంలో అధర్మయుత సంపాదన ఉండేది కాదు. ఆ ప్రకారంగా రాజు ప్రజలు ఆనందంగా కాలం గడపసాగారు. కొన్ని సంవత్సరాల తర్వాత విధివశాత్తుగా 3 సంవత్సరాలు వానలు కురవలేదు. ఫలితంగా ప్రజలు ఆకలి పీడితులై చింతాపూర్ణులయ్యారు. ఆహార కొరత వలన కలిగిన దుఃఖ ఫలితంగా యజ్ఞ యాగాదులు, వేదాధ్యయనం నిలిచిపోయాయి. అప్పుడు ప్రజలందరూ కూడా రాజు వద్దకు వెళ్ళి అతనితో ఇలా అన్నారు. రాజా, మేము చెప్పేది విను. శాస్త్రాలలో నారం అంటే జలం అని చెప్పబడింది. ఇక భగవానుడు దానిలో వసించువాడు గనుక నారాయణుడు అయ్యాడు. మేఘరూపంలో అతడు సర్వవ్యాప్తి అయి ఉన్నాడు. వర్షం కురియుటకు అతడొక్కడే కారణుడు. వర్షం వలన ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ధాన్యంపై ఆధారపడి జీవులు బ్రతుకుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆహార కొరత వలన నీ ప్రజలమగు మేము దిక్కుతిలమై ఉన్నాము. కనుక ఓ రాజోత్తమ, ఈ విపత్కర పరిస్థితికి ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొని మాకు తిరిగి శాంతిని సమృద్ధిని ప్రసాదించు అని రాజుతో అన్నారు. ప్రజల మాటలను వినిన రాజు వారితో, మీరు చెప్పినది నిజమే. అన్నం పరబ్రహ్మ స్వరూపమని చెప్పబడింది. జీవులందరూ అన్నం పైన ఆధారపడియే జీవిస్తారు. రాజు చేసిన పాపాల వలనే రాజు అతని ప్రజలు కష్టాల పాలవుతారని పురాణాలలో చెప్పబడింది. నేను చేసిన దోషమేమిటో నా బుద్ధితో నేను తెలుసుకోలేకపోతూ ఉన్నాను. అయినా నా ప్రజలైన మీ కొరకు నేను ఏదో ఒకటి చేస్తాను అని అన్నాడు.
ఈ విధంగా పలికిన మాందాత ముఖ్య సైన్యాన్ని తీసుకొని వెళ్ళి బ్రహ్మకు నమస్కరించి అరణ్యంలో ప్రవేశించాడు. మాందాత అరణ్యంలో నిత్యం ఋష్యాశ్రమాలను సందర్శించాడు. అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు అదృష్టవశాత్తుగా అతడు బ్రహ్మ తనయుడైనటువంటి అంగీర ఋషిని కలిశాడు. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న అంగీర ఋషి తన తేజస్సుతో నలుదిక్కులను ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. రాజు ఆయనను చూడగానే తన వాహనం నుండి క్రిందకు దిగి పాదాభివందనం చేశాడు. ఋషి ఆ రాజును ఆశీర్వదించాడు. తర్వాత అంగీర ఋషి మాందాతను క్షేమ సమాచారాలు అడుగగా ఆ రాజు 3 సంవత్సరాల నుండి వర్షాలు కురియుటలేదని, తత్ఫలితంగా తన ప్రజలు అనేక కష్టాల పాలవుతూ ఉన్నారని, ఆ కరువు కాటకాలకు కారణమేమిటో తనకు తెలియటలేదని పలికాడు. తన ప్రజలు తిరిగి సుఖ శాంతులను పొందే విధానాన్ని తెలియజేయమని ప్రార్థించాడు. మాందాత మాటలు విన్న అంగీర ఋషి రాజుతో, రాజా, ఇది సత్యయుగం, అన్ని యుగాలలోకి సర్వోత్తమమైన యుగం. ఈ యుగంలో జనులు పరబ్రహ్మ ఆరాధనలో ఉంటారు. ధర్మం 4 పాదాలతో నడుస్తుంది. బ్రాహ్మణులు తప్ప వేరెవ్వరూ ఈ యుగంలో తపస్సు చేయరాదు. ఈ నియమం ఉన్నప్పటికీ ఒక శూద్రుడు నీ రాజ్యంలో తపస్సు చేస్తూ ఉన్నాడు. ఈ అధర్మయుత ప్రవర్తన కారణంగానే నీ రాజ్యంలో కరువు సంభవించింది కనుక అతనిని వధించి నీ రాజ్యంలో శాంతి సమృద్ధులను నెలగొల్పుము అని చెప్పాడు. కానీ తపోనిష్ఠుడైన అమాయకుణ్ణి వధించటం తనకు అసాధ్యమని, అందువలన తనకు వేరే సులభ పరిష్కారం తెలుపమని మాందాతరాజు అంగీర ఋషిని ప్రార్థించాడు. దానికి ఋషి, రాజా, అయితే ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే పద్మ ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి వ్రతాన్ని నీవు పాటించు. ఆ వ్రత ప్రభావం వలన నీ రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి. ఈ ఏకాదశి మనిషికి సమస్త మంగళాన్ని చేకూర్చి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. పూర్ణత్వ పదంలోని సమస్త అడ్డంకులను అది తొలగిస్తుంది కనుక నీ ప్రజలతో పాటుగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించు అని పలికాడు. ఋషి వాక్యాలను వినిన మాందాత నగరానికి తిరిగి వచ్చి ఆషాఢమాసంలో బంధుమిత్ర పరివార సహితంగా శయన ఏకాదశి వ్రతాన్ని పాటించాడు. ఆ వ్రత ప్రభావం వలన రాజ్యంలో విరివిరిగా వర్షాలు కురిశాయి. నీటి కొరత తీరిపోగానే రాజ్యమంతా కూడా ధాన్య రాశితో నిండిపోయింది. అప్పుడు ఋషికేశుని అనుగ్రహం చేత అందరూ సుఖంగా జీవించారు. కనుక సుఖ సంతోషాలను ముక్తిని ప్రసాదించే ఈ పవిత్రమైన ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పాటించాలి. ఈ ఏకాదశి మహత్యాన్ని వినేవాడు, చదివేవాడు సమస్త పాప విముక్తుడవుతాడు. ఈ ఏకాదశి విష్ణు శయన ఏకాదశి అని కూడా పిలువబడుతుంది. విష్ణు ప్రీత్యార్థమై భక్తులు దీనిని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. వారు ఇంద్రియ భోగాన్ని గాని ముక్తిని గాని కోరక కేవలం విశుద్ధ భక్తినే కోరుకుంటారు. సుప్రసిద్ధమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశి నుండే ఆరంభమవుతుంది. శ్రీహరి నిద్రకు ఉపక్రమించే ఈ రోజు నుండి అతడు మేల్కొనే రోజు వరకు భక్తులు భగవల్లీలను వింటూ కీర్తిస్తూ చాతుర్మాస్య వ్రతాన్ని పాటిస్తారు అని బ్రహ్మ నారదుడికి చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. ఇక తొలి ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణుడు గర్భవతి మహిళ కోసం ఎందుకు రిక్షా లాగారు అని తెలిపే ఈ కథను వింటే చాలు మీ దశ మారిపోతుంది. యమునా నది తీరాన ఉన్న గోకులాపురం అనే పల్లెటూరిలో దేవయ్య అనే ఒక నిరుపేద రిక్షా కార్మికుడు జీవనం సాగిస్తుండేవాడు. అతనికి ఉన్నదల్లా పూట గడవని పేదరికం, కటిక దారిద్ర్యం. ఇంట్లో వయసు పైబడి కంటి చూపు కోల్పోయి పూర్తిగా మంచాన పడ్డ వృద్ధురాలైన తల్లి శాంతమ్మ. ఇక దేవయ్య భార్య జానకి నవమాసాలు నిండిన నిండు గర్భవతి. ఆ పూరి గుడిసెకు ఉన్న ఏకైక ఆశాకిరణం ఆ పరమాత్మ దయ మాత్రమే. ఎన్ని కష్టాలు ఎదురైనా, కడుపులో ఆకలి మండుతున్నా సరే ఆ మురళీధరనిపై జానకి ఉన్న అపారమైన భక్తి ఏమాత్రం సడలలేదు. దేవుడే తమను ఏదో ఒకరోజు ఈ దారిద్ర్యం నుండి గట్టెక్కిస్తాడని ఆమె ప్రగాఢ నమ్మకం. అలా ఒకరోజు దేవయ్య తల్లి శాంతమ్మ ఏడుస్తూ వణుకుతున్న స్వరంతో కొడుకుని పిలిచి, నాయనా దేవయ్య, ఈ ముసలి ప్రాణం ఎలాగోలా ఈరోజు కాకపోతే రేపైనా పోయినా పర్లేదురా, కానీ నవమాసాలు నిండిన కడుపులో బిడ్డను పెట్టుకుని నీ భార్య జానకి పస్తులుండటం, ఆకలితో అలమటించడం ఈ తల్లి కళ్ళు చూడలేకపోతున్నాయిరా.
ఆ నిండు గర్భవతి ఆకలితో నీరసించిపోతుంటే నా కడుపు తరుక్కుపోతుందిరా నాయనా అని కన్నీరు మున్నీరుగా విలపించింది. తల్లి మాటలు విన్న దేవయ్య నిస్సహాయంగా తన కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏం చేయనమ్మా, ఉదయం నుండి రాత్రి వరకు కాళ్ళు అరిగేలా ఎండనక వాననక రిక్షా లాగినా ఒక్క కాసు కూడా పుట్టట్లేదమ్మా. ఆ కన్నయ్య మనల్ని ఎందుకు ఇంతలా ఆకలి మంటల్లో వేసి కాలుస్తున్నాడో, ఎందుకింత కఠినంగా పరీక్షిస్తున్నాడో నాకైతే అర్థం కావటం లేదమ్మా అని కుమిలిపోయాడు. వీరి మాటలు వింటూ అక్కడే ఉన్న జానకి ఆకలితో ఉన్న తన కడుపు నిమురుకుంటూ తన భర్తకు ధైర్యం చెప్తూ ఇలా అంటుంది, ఏవండి, దయచేసి ఆ భగవంతుణ్ణి అలా అనకండి. ఆ స్వామి దయ ఉంటే మన కన్నీళ్లు కూడా అమృతమవుతాయి. మనం పస్తులున్నా సరే నా కడుపులో ఉన్న బిడ్డకు ఆ కృష్ణ పరమాత్మ నామమే కడుపు నింపుతుంది. ద్రౌపది మానం కాపాడిన ఆ ఆపద్బాంధవుడి దయ ఎప్పటికైనా మనల్ని కాపాడుతుందండి అని భగవంతునిపై తనకున్న నమ్మకాన్ని చాటుకుంది. అలా మరికొన్ని రోజులు గడిచాయి. కడుపులో పేగులు మాడిపోతున్న భార్య, తల్లి ఆకలి తీర్చాలని దేవయ్య ఖాళీ కడుపుతోనే బరువైన రిక్షా లాగడం మొదలుపెట్టాడు. మండుటెండలో కిలోమీటర్ల కొద్దీ ప్రయాణికులతో రిక్షా లాగిన దేవయ్యకు అకస్మాత్తుగా రక్తం వాంతులు అయ్యాయి. ఊపిరితిత్తులు చిక్కిపోయి రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఊళ్ళో ఉన్న నాటు వైద్యుడు వచ్చి పరిస్థితి చూసి చేతులెత్తేశాడు. అమ్మ జానకి ఖాళీ కడుపుతో బరువులు లాగి ఊపిరితిత్తులు పూర్తిగా పగిలిపోయాయి. ఇతను బ్రతకటం చాలా కష్టం. వెంటనే పట్నంలో ఉన్న పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళకపోతే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి తల్లి అని ఖరాఖండిగా చెప్పాడు. ఆ మాట విన్నగానే జానకి గుండె పగిలిపోయింది. ఇంట్లో కనీసం పూట గడవడానికే దిక్కులేదు. ఇక పట్నంలోని పెద్ద ఆసుపత్రికి వెళ్లే స్తోమత, డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? పిచ్చిపట్టిన దానిలా ఆ ఊరి చివరన ఉన్న కృష్ణ మందిరానికి పరిగెత్తింది. గుడిలోని స్వామివారి ధ్వజస్తంభం పట్టుకుని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. తన గుండెలు బాదుకుంటూ ఆక్రోశంతో, గోపాల, నా మాంగళ్యం మీద నీకు కొంచెం కూడా జాలి కలగడం లేదా తండ్రి? పుట్టకముందే నా బిడ్డలు అనాథను చేస్తావా? నేను చేసిన పాపమేంటయ్యా? నిన్ను నమ్ముకోవడమే నేను చేసిన నేరమా? నా భర్త ప్రాణాలు నిలబెట్టుకన్నయ్యా, కావాలంటే నా ప్రాణాలు తీసి ఆయనకు పోయవయ్యా ప్రభు అని గుండెలు పగిలేలా రోదించింది. ఆమె రోదన చూసి చలించిపోయిన ఆ ఆలయ పూజారి తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బులిచ్చి సరుకులు కొనుక్కోమని పంపాడు. ఆ సరుకులతో మరో 2 రోజులు గడిచాయి. మళ్ళీ ఇంట్లో గింజలేదు. దేవయ్య మంచం మీద చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తన కళ్ళెదుటే భార్య, కన్నతల్లి ఆకలితో అలమటిస్తుంటే అతను చూడలేకపోయాడు. దేవయ్య దగ్గుతూ రక్తం కక్కుతూనే మంచం దిగుతూ, జానకి, నన్ను వదిలే, నా వల్ల కాదు. నా కళ్ళ ముందే నా తల్లి, నా బిడ్డ, నా భార్య ఆకలితో చచ్చిపోతుంటే నేను ఈ మంచం మీద పడుకోలేను. నేను వెళతాను, వెళ్ళి రిక్షా లాగుతాను, లేదంటే మీరు ఆకలితో చనిపోతారు అంటూ కింద పడిపోయాడు. జానకి ఏడుస్తూ భర్తను గుండెలకేసి హత్తుకుని, వద్దండి, నా మీద, పుట్టబోయే మన బిడ్డ మీద ఒట్టు, మీరు లేవద్దు. ప్రాణాలు పోతున్నా మిమ్మల్ని నేను బయటకు పంపను. ఇవాళ ఏకాదశి పవిత్రమైన రోజు. ఆ మురళీకృష్ణుని సాక్షిగా ఇవాళ ఈ రిక్షా నేను తొక్కుతాను. నేను వెళ్ళి డబ్బులు తెస్తాను. మీరు నాకు నా ప్రాణంతో సమానం అని కన్నీళ్లతో వేడుకుంది. తన కుటుంబం ఆకలి తీర్చడానికి నవమాసాలు నిండిన నిండు గర్భవతి అయిన జానకి ఆ పవిత్రమైన ఏకాదశి రోజున రిక్షా పట్టుకుని బస్టాండుకు వెళ్ళింది. వణుకుతున్న కాళ్లతో, నీరసంతో కూడిన గొంతుతో ప్రయాణికుల్ని పిలిచింది. కానీ ఆమె దీనస్థితి, ఆ నిండు గర్భం చూసి ఏ ఒక్కరూ ఆ రిక్షా ఎక్కలేదు. అయ్యో తల్లి, కడుపుతో ఉన్న ఆడదానివి, నిన్ను రిక్షా లాగించి అందులో మేము కూర్చుంటే ఆ దేవుడు కూడా మమ్మల్ని క్షమించడు. మాకు మహాపాపం చుట్టుకుంటుంది. మేము రాము తల్లి అంటూ అందరూ వెళ్ళిపోయారు. జానకి కన్నీళ్లు కారుస్తూ ఆకాశం వైపు చూస్తూ, కన్నయ్య, ఇదెక్కడి ఘోరమైన పరీక్ష తండ్రి. కష్టం చేసి నా కుటుంబాన్ని పోషించుకుంటానన్నా ఎవ్వరూ రాని రాత రాశావా? నా భర్త ప్రాణాలు గాలిలో దీపంలా ఉన్నాయి. కడుపులో బిడ్డ ఆకలితో తన్నుకుంటుంది. ఈ గర్భవతి కన్నీళ్లు నీకు కనిపించడం లేదా స్వామి? ఇక నాకు దిక్కెవరు తండ్రి అని విలపించింది. జానకి అలా రోదిస్తుండగా అచ్చం శ్రీకృష్ణుడి వేషధారణలో, నుదుటున తిలకం, మెడలో వనమాలలు, చేతిలో ఒక చిన్న వేణువు పట్టుకుని ఉన్న ఒక అందమైన యువకుడు చిరునవ్వుతో ఆమె దగ్గరకు వచ్చాడు. ఏమమ్మా, ఎవరు నీ రిక్షా ఎక్కట్లేదని ఏడుస్తున్నావా? నేనెక్కుతానులే. నన్ను ఆ ఊరి చివర ఉన్న కృష్ణ మందిరం దగ్గర వదిలేస్తావా అని అడిగాడు.
జానకి ఆశ్చర్యంగా తన ఏడ్పు ఆపుకుంటూ, నీ రూపం చూస్తుంటే అచ్చం ఆ కన్నయ్యలాగే ఉన్నావు బాబు. ఏదైనా నాటకంలో వేషం కట్టావా? సరేలే, కూర్చో బాబు, తీసుకెళ్తాను అంది. ఎంత ఇవ్వమంటావమ్మా అని ఆ యువకుడు అడగ్గా, నీకు తోచినంత ఇవ్వండి, మరేం పర్వాలేదు అంది. సరే, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, అవి నీకు ఇస్తాను, రిక్షా పోనివ్వు అని ఆ యువకుడు ఎక్కి కూర్చున్నాడు. జానకి రిక్షా లాగడం మొదలుపెట్టింది. కానీ 2 రోజులుగా ఆకలితో పేగులు మాడిపోతున్నాయి. కడుపులో ఉన్న బిడ్డ భారం, అప్పటికే ఉన్న విపరీతమైన నీరసం ఆమెను ఆవరించాయి. కొద్ది దూరం వెళ్ళగానే ఆమె కళ్ళు తేలేసింది. రిక్షా హ్యాండిల్ పట్టుకుని అలాగే స్పృహ తప్పి కుప్పకూలిపోయింది. కింద పడిపోబోతున్న జానకిని ఆ యువకుడు వెంటనే రిక్షా దిగి తన చేతుల్లోకి తీసుకున్నారు. అమ్మా జానకి, లేవమ్మా అంటూ ఆ యువకుడు స్పృహ తప్పిన జానకిని అత్యంత జాగ్రత్తగా రిక్షాలో పడుకోబెట్టాడు. ఆ యువకుడు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, జగన్నాటక సూత్రధారి ఆ శ్రీకృష్ణ పరమాత్మే తన భక్తురాలి కోసం స్వయంగా తానే రిక్షా పట్టుకున్నాడు. తన నిరుపేద భక్తురాలిని రిక్షాలో కూర్చోబెట్టి ఆ గోపాలుడు స్వయంగా ఏకాదశి ఉపవాస దీక్షలో ఉన్న ఆమెను రక్షించడానికి చెమటోడ్చి ఆ రిక్షాను ఆమె పూరి గుడిసె వరకు లాక్కుంటూ వెళ్ళాడు. రిక్షా ఇంటికి చేరుకోగానే ఆ పూరి గుడిసె ఒక్కసారిగా కోటి సూర్యుల కాంతితో, దివ్యమైన వెలుగులతో నిండిపోయింది. ఆ వెలుగులు సోకగానే మంచం మీద చావు బతుకుల్లో ఉన్న దేవయ్య సంపూర్ణ ఆరోగ్యవంతుడై నిలబడ్డాడు. వృద్ధురాలైన శాంతమ్మకు కోల్పోయిన కంటి చూపు తిరిగి వచ్చింది. జానకికి స్పృహ వచ్చి కళ్ళు తెరిచింది. తన ఎదురుగా అప్పటిదాకా యువకుడిలా ఉన్నవాడు సాక్షాత్తు శంకు చక్రాలు ధరించి, మెడలో కౌస్తుభమణితో, పట్టు పీతాంబరాలు ధరించి, రుక్మిణీ సత్యభామల సమేతంగా దివ్యమంగళ రూపంలో ప్రకాశిస్తున్న శ్రీకృష్ణ భగవానుడు. జానకి కన్నీళ్లు కట్టలు తెంచుకోగా స్వామివారి పాదాలపై పడిపోయి, కృష్ణ, మురళీధర, ఎంత పని చేశావయ్యా? నవమాసాలు మూస్తున్న ఈ తల్లి కష్టం చూడలేక సాక్షాత్తు వైకుంఠనాథుడివి నా కోసం రిక్షా లాగావా తండ్రి? నీ పాదాలు తాకే భాగ్యం కూడా లేని ఈ అభాగ్యురాలికి ఎంతటి ప్రాధాన్యమిచ్చావయ్యా? నన్ను క్షమించు తండ్రి. నా భర్తను, నా అత్తను బతికించి నా పాలిట దేవుడవయ్యావు స్వామి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. శ్రీకృష్ణుడు అత్యంత కరుణతో మందహాసం చేస్తూ, జానకి, ఏడువకమ్మా, కన్నీళ్లు తుడుచుకో తల్లి. నా భక్తులు ఆకలితో అల్లాడుతుంటే, ప్రాణాపాయంలో నెత్తురు కక్కుతుంటే ఈ కృష్ణుడు గుడిలో రాయిలా ఎలా మిగిలిపోతాడు తల్లి? నా మీద నీకున్న నమ్మకం, నీ నిస్వార్థమైన ప్రేమే నన్ను వైకుంఠం నుంచి దిగివచ్చేలా చేశాయి. ఈ పవిత్రమైన ఏకాదశి నాడు నువ్వు లాగాల్సింది రిక్షా కాదు తల్లి, మీ సంసార రథాన్ని. నీ కడుపులోని బిడ్డకు, మీ మాంగళ్యానికి నా నిండు ఆశీస్సులు. ఇక మీ కష్టాలు తీరిపోయాయి. మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. ఇకపై ఆనందంగా జీవించండి అని అభయమిస్తూ ఆ ఆపద్బాంధవుడు అంతర్ధానమయ్యాడు. ఆ స్వామివారు అంతర్ధానమైన తర్వాత ఆ ప్రాంతమంతా ఇంకా పచ్చకర్పూరం వాసన, తులసిమాల పరిమళం అలాగే వ్యాపించి ఉన్నాయి. జానకి తన భర్తను, అత్తమ్మను చూసి గట్టిగా హత్తుకొని ఏడ్చింది. ఆ ఏడుపులో బాధ లేదు. సాక్షాత్తు దైవమే తన కోసం దిగివచ్చాడన్న కృతజ్ఞత, ఆనందం ఉన్నాయి. చూశారా అండి, లోకమంతా మనల్ని ద్వేషించినా ఆ కన్నయ్య మాత్రం మనల్ని వదలట్లేదు. గర్భవతినైన నా కోసం ఆ జగద్రక్షకుడు తన సుకుమారమైన చేతులతో మన రిక్షా తొక్కాడంటే మనం ఎంతటి అదృష్టవంతులమండి. స్వామి కరుణ ముందు ఈ సంపద, ఈ సుఖాలు ఎంతపాటివి అని జానకి అంది. దేవయ్య కళ్ళు తుడుచుకుంటూ, నిజమే జానకి, భగవంతుడు ఉన్నతమైన బంగారు గోపురాల్లోనే కాదు, నీలాంటి నిస్వార్థమైన భక్తురాలి కన్నీటి చుక్కల్లో కూడా ఉంటాడని ఈరోజు నాకు అర్థమైంది. ఆ స్వామి మనకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇకపై మన జీవితం ఆ శ్రీకృష్ణుడికి అంకితం అన్నాడు. ఆ క్షణం నుంచే దేవయ్య కుటుంబంలో కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయి. ఆ కన్నయ్య దయతో వాళ్ళు జీవితాంతం సుఖ సంతోషాలతో ఏ లోటు లేకుండా జీవించారు. భక్తికి భగవంతుడు ఎప్పుడూ దాసుడే అని లోకానికి చాటి చెప్పారు. నిజమైన భక్తికి, నిస్వార్థమైన ప్రేమకు ఆ భగవంతుడు ఎప్పుడూ దాసుడే. ఈ లోకం మనల్ని అనాథలుగా చూసినా, పేదరికంతో ఉన్నామని చిన్నచూపు చూసినా, ఆ పరమాత్మ దృష్టిలో మాత్రం మనమంతా ఆయన ముద్దుబిడ్డలమే. గుండె నిండా నమ్మకంతో ఆర్తిగా కృష్ణ అని పిలిస్తే చాలు, ఆ వైకుంఠనాథుడు
తన పట్టు పీతాంబరాలను పక్కన పెట్టి మన కన్నీళ్లు తుడవడానికి ఒక సామాన్యుడిలా దిగివస్తాడు. కాబట్టి తొలి ఏకాదశిలోపు ఈ కథలు వింటే చాలు, 2 నిమిషాల్లో మీ దశ మారిపోతుంది. వద్దన్న ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. 3 కోట్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహంతో వద్దన్న ధనవర్షం కురుస్తుంది. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. రాజయోగం పడుతుంది. 1000 ఏళ్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. పాపాలన్నీ పోయి మహాపుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.